పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శాసనసభ్యుల కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి 40 మంది అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పింఛన్లు ఇంకా మంజూరు కాలేని అర్హులైన దివ్యాంగులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 కార్యక్రమ స్ఫూర్తితో ప్రతి నెల ఒక్కొక్కరికి 3,000 నగదు మరియు 1,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యే స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దివ్యాంగులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే నిరంతరం చురుగ్గా ఉండి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తూ కొత్త పనులకు మంజూరులు సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేయాలంటే దాతృత్వ భావం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మద్దతు కూడా అవసరమని పేర్కొన్నారు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రజల అభిప్రాయాల్లో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలవడం ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకే నిదర్శనమని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పింఛన్లు అందని దివ్యాంగులను గుర్తించి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసే వరకు తాత్కాలికంగా తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి నెల ఈ సహాయం నిరంతరంగా కొనసాగుతుందని, దీనివల్ల దివ్యాంగులకు కొంతైనా ఆర్థిక భరోసా కలుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులను మంజూరు చేస్తూ తమకు మార్గదర్శకత్వం అందిస్తున్నారని సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ట్రైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆకాశపు స్వామి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, స్థానిక నాయకులు అడపా ప్రసాద్, పల్లా బాబీ, పొలిశెట్టి రాజేష్, కసిరెడ్డి మధులత, కెలపర్తి వెంకట్రావు, వాడపల్లి సుబ్బరాజు, ఆదిలక్ష్మి, ఎన్ సోమేశ్వరరావు, రఘు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి మీరు కూడా కొంచెం వెనక్కి. స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చెప్పడం మన ధర్మం. నేను మర్చిపోయిన క్షమించండి మేడం. ఎందుకంటే మీరు చేసిన సర్వీస్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకు ఒకటి ఇవ్వడమే కాదు, అసలు మీరు అసలు రాష్ట్రంలోనే మరి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. అదే 2 సంవత్సరాలు కూడా మేడంకి వచ్చింది. రాబోయే సంవత్సరంలో కూడా మేడంకి వస్తుంది. నేను చెప్తాను, వస్తుంది ఖచ్చితంగా. ఆ భగవంతుడి ఆశీస్సులతో మరింత మీరు పేద ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా. మన నియోజకవర్గంలో ఎవరు కూడా తినడానికి బతకడానికి కష్టపడే ఇబ్బంది ఉండకుండా తీసుకోవాలనే ఆయన ఆలోచనకి మేము అందరూ సపోర్ట్ కావడానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రాఘవేశ్వర స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ కొంచెం క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే ఈ వికలాంగులకి ఈ ఖర్చు విధానాన్ని ప్రవేశం చాలా అభినందనీయం. ఎందుకంటే వెనకరండి అందరూ వీడియోగ్రాఫర్స్, వెనకరండి. సాయి వెనకరా అమ్మా, వెనకరా, అసలు రావట్లేదు మేడం. ఒకసారి పట్టుకోండి మేడం, పట్టుకోమని రిపోర్టర్లకు అవకాశం ఏలూరు నుంచి మిగిలిన కూడా అనుకోండి మేడం బాబు ఇటు చూడమ్మా. మేడం ఒకసారి పట్టుకోండి మేడం. చూడు సైడ్ కొంచెం సైడ్ కనపట్ల.
మీరు కొంచెం మేడం గారు కొంచెం ఎదరకండి. ఓకే దాన్ని వచ్చి చూడమ్మ కొద్దిగా